like, comment and share this video. Please do subscribe my YouTube channel and press bell icon for more updates. Question number 16. అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా రూపాయలు 800 అసలు 10% పర్ యానం రేటుతో రూపాయలు 925.10 మొత్తంగా ఎన్ని సంవత్సరాలకి అవుతుంది? సో 926.10 మొత్తంగా ఎన్ని సంవత్సరాలకి అవుతుంది అంటున్నాను. సో టైం ఈజ్ ఈక్వల్స్ టు ఎంతో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా, హాఫ్ ఇయర్కి వడ్డీ కలిపే విధంగా. నెక్స్ట్ ఏమంటుండండి, అసలు ఇచ్చిన మనకి 800 రూపాయలు, 800 రూపాయలు అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండండి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చిండంటే మనకి అది 10%గా ఇచ్చాడు. 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. నెక్స్ట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 926.10 రూపాయలుగా ఎన్ని సంవత్సరాలకి అవుతుంది అంటుండే. అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ 926.10 రూపాయలుగా ఎన్ని సంవత్సరాలకి అవుతుంది? సో మనం కాలాన్ని ఫైండ్ అవుట్ చేయాలండి. సో అర్ధ సంవత్సరానికి అంటుంది కాబట్టి ఇఫ్ ఇంట్రెస్ట్ ఈస్ కంపౌండెడ్ హాఫ్ ఇయర్ ఫర్ హాఫ్ ఇయర్, మనకి అమౌంట్ ఏమవుతుందండి? దట్ ఈస్ P ఇంటూ 1 ప్లస్ R% 1/2 పవర్ 2t ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ అవుతుంది. ఓకేనా, రైట్ అండి, ఇది ఫార్ములా. ఇప్పుడు మనకు అసలు తెలుసు ఎంతది? 800 ఇంటూ 1 ప్లస్ R% ఎంత ఇచ్చినట్టు ఇక్కడ 10% ఇచ్చింది కాబట్టి 10/100 ఇంటూ 1/2 పవర్ 2t ఈజ్ ఈక్వల్స్ అమౌంట్ ఎంత? 926.10, రైట్? ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 ఒకట్ల 2 5ల 5 ఒకట్ల 5 5 2 10 0 ఎంత అండి? సో 800 ఇంటూ 1 ప్లస్ 1/20 పవర్ 2t ఈజ్ ఈక్వల్స్ టు 926.10 అవుతుంది. ఓకే, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎంత మనకి? ఇక్కడ ఎల్సిఎం మనకి 20 వస్తుంది. 20 అండ్ ప్లస్ 1 21 అవుతుంది పైన. 21 పవర్ 2t ఈజ్ ఈక్వల్స్ టు 926. ఈ పాయింట్ తీసేద్దామండి. తీసేస్తే ఏమొస్తుంది మనకి? కింద ఒక 0 వస్తుంది. ఓకే, రైట్. ఇక్కడ ఎంత ఉందండి? 800 ఇటు తీసుకొచ్చాం అనుకో, మనకి అది ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ వస్తే బై అవుతుంది. ఇక్కడ పాయింట్ చేసిన వాటి కింద 0 యాడ్ అవుతుంది. ఓకేనా అండి, రైట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది మొత్తానికి? 21/20 హోల్ పవర్ 2t ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ 9261. ఇది దేని యొక్క క్యూబ్ అండి? అది 21 క్యూబ్ అవుతుంది. ఈ 8000 దేని యొక్క క్యూబ్? అది 21 క్యూబ్ అవుతుంది. సో అప్పుడు మనం 21/20, ఇది 21 క్యూబ్, ఇది 20 క్యూబ్. ఇప్పుడు నేను హోల్ క్యూబ్ రాసుకుంటున్నా, 21/20 హోల్ క్యూబ్, రైట్ అండి? ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ బేసెస్ 2 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని మనం ఈక్వల్ చేసుకోవచ్చు. అప్పుడు 2t ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 3 అవుతుంది. t ఈజ్ ఈక్వల్స్ ఏంటండి? 3/2. దెన్ t ఈజ్ ఈక్వల్స్ టు 3లో అర ఎంత అండి? సో 1.5 ఇయర్. సో కాలం అడిగింది మనకి. కాలం ఎంత అంటే 1.5 సంవత్సరము కాలం పడుతుంది దానికి. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17. కొంత అసలుపై 2 సంవత్సరాలకు 12.5% పర్ యానం రేటుతో CI 510 అయితే అదే అసలుపై అదే కాలానికి అదే రేటుతో అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలంటండి. ఓకేనా, సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందండి? కొంత అసలుపై, సమ్ అసలు ఉందంటే కొంత అసలుపై, రైట్? నెక్స్ట్ మనకి టైం ఇచ్చిండండి. ఎంత ఇచ్చిండు? 2 సంవత్సరాలుగా ఇచ్చిండు, 2 ఇయర్స్. నెక్స్ట్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, అదెంత? 12.5%. R ఈజ్ ఈక్వల్స్ టు 12/1/2% ఇచ్చిండండి, రైటా? ఇచ్చి మనకి ఏమి ఇచ్చింది? ఇక కాంపౌండ్ ఇంట్రెస్ట్ 510 అయిందండి. ఇక్కడ ఎంత అయింది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 510 రూపీస్ అయిందంట, రైట్ అండి? ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండు? అంతే అసలుపై, సేమ్ ఇదే అసలుపై ఇంతే కాలానికి, సేమ్ ఇక్కడ 2 ఇయర్స్ కాలానికి ఇంతే వడ్డీ రేటుతో, సేమ్ 12.5% వడ్డీ రేటుతో అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాం, రైట్ అండి? ఇప్పుడు ఇక్కడ మనం అసలుని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఓకేనా, రైట్. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు? 12.5% ఇచ్చిండు. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండండి? అక్కడ 12.5%. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అండి? 12 24 1 25. సో 25/2 ఇంటూ పర్సంటేజ్ పోతే 1/100 వస్తుంది. ఓకేనా అండి? అప్పుడు 25 1 25 4 ఎంత వచ్చింది? 1/8 వచ్చింది. ఓకేనా అండి?
ఈ 1/8 వచ్చింది. ఈ 8 అనేది ఇదేంటిదండి, ఇది అసలు, ఈ 1 అనేది ఇది ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు అసలు అండ్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్, 8 అసలు అవుతుంది, ఆ 1 ఇంట్రెస్ట్ అవుతుంది, అప్పుడు అమౌంట్ 1 ఇంట్రెస్ట్ అవుతుంది, అప్పుడు అమౌంట్ ఏమవుతుందండి 8 + 1 = 9 అమౌంట్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇట్లా ఎన్ని సంవత్సరాలు జరిగిందండి, 2 ఇయర్స్ జరిగింది. కాలం ఎంత, టైం = 2 ఇయర్స్. 2 ఇయర్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్గా మనం తీసుకుంటాం. ఓకేనండి, ఇక్కడ అసలు, ఇక్కడ అమౌంట్ తీసుకున్నాం. సో అసలు ఎంత 8 ఫస్ట్ ఇయర్కి, అమౌంట్ ఎంత అండి 9. అగైన్ మళ్ళీ అసలు ఎంత, మళ్ళీ 8, 2 ఇయర్స్ కాబట్టి మళ్ళీ అమౌంట్ 9 అవుతుంది. ఇప్పుడు మనకి అసలు ఎంత అండి 8 × 8 = 64. మనకి అసలు 64గా వచ్చింది. ఓకేనా, అసలు ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 64 వచ్చింది. రైట్, ఓకే, అసలు మనకి 64 వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ 64 అసలు, రైట్ అండి. ఇక్కడ కాలం ఎంత, టైం = 2 ఇయర్స్, ఇక్కడ కాలం 2 ఇయర్స్, రైట్ అండి. ఓకే, మనకి టైం 2 ఇయర్స్ కాబట్టి ఫ్యాక్టర్స్ ఏం తీసుకుంటాం, 2, 1గా తీసుకుంటామండి. ఓకేనా, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, దట్ ఈజ్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి 1/8 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్ అండి, CI = ఏమవుతుంది 2 × 64 కాబట్టి 64/1/8 ఏమవుతుందంటే 64 × 1/8 దట్ ఈజ్ 64/8 అవుతుంది. 8 × 1 = 8, 8 × 64. ఇక్కడ వడ్డీ ఎంత వచ్చింది 8 వచ్చింది. రైట్, నెక్స్ట్ +1 × మళ్ళీ 8 పైన వడ్డీ తీసుకుంటామండి. అప్పుడు ఏమవుతుంది మళ్ళీ 8/8, 1/8 కాబట్టి 8 × 1/8, 8/8, 8 గెట్ క్యాన్సిల్. ఇక్కడ ఎంత వచ్చింది 1 వచ్చింది. రైట్ అండి, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి కలిపి మొత్తం ఇక్కడ ఎంత వచ్చింది 8 × 2 = 16, 1 17. ఎంత వచ్చిందండి 17. ఈ 17 భాగాలు అనేది దేనికి సమానం అవుతుంది, మనకి లెక్కలో ఇచ్చిన 510కి సమానం అవుతుంది. ఈ 17 పార్ట్స్ ఆ 510 అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంతే కాలానికి ఇంతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇంతే కాలానికి ఇంతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఇక్కడ ఎంత ఉందని, ఇది దేని ఇండికేట్ చేస్తుంది, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ని ఇండికేట్ చేస్తుంది ఈ పార్ట్. అప్పుడు 8 × 2 ఎంత 16. సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని భాగాలు ఉంది, 16 భాగాలు ఉంది. అప్పుడు ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇది మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ మనకి సేమ్ టైము సేమ్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి 8 × 2 = 16. ఈ 16 భాగాలకి ఎంత, రైట్ అండి. ఓకే, ఇప్పుడు ఇది ఎన్ని టైమ్స్ అయిందండి ఇక్కడ × 30, 17 30ల 510. ఇది కూడా ఎన్ని టైమ్స్ అవుతుంది × 30 అవుతుంది. సో 16 3 ఎంత 480, రైట్ అండి, 480. రైట్, ఇప్పుడు మనకు కావాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఎంత వచ్చింది 480 రూపాయలు వచ్చింది. అదే మన ఆన్సర్. రైట్, ఓకే. క్వశ్చన్ నెంబర్ 18. రైట్, కొంత అసలుపై 2 సంవత్సరాలలో 10% పర్ యానం రేటుతో అయిన CI రూపాయలు 525. అదే అసలుపై రెట్టింపు కాలానికి సగం వడ్డీ రేటుతో అయిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత. రైట్ అండి, ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ = ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ అండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, కొంత అసలుపై 2 సంవత్సరాల కాలానికి T = 2 ఇయర్స్ ఇచ్చాడండి. 2 సంవత్సరాల కాలానికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిందంటే ఎంత 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ = ఎంత అండి 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఆయన CI ఇచ్చిండు. ఎంత, దట్ ఈజ్ = 525 రూపీస్గా ఇచ్చిండండి. 525 రూపాయలు ఇచ్చింది. రైట్, సో మనం ఇంతే అసలుపై రెట్టింపు కాలానికి అంటే 2 రెట్టింపు అంటే 2 ఇక్కడ 4y అవుతుంది, 4 ఇయర్స్ అవుతుంది. సో దీంట్లో సగం వడ్డీ రేటుతో ఉంటాయి. ఇది 10 ఉంటే దీంట్లో సగం ఏమవుతుంది 5 అవుతుంది. ఓకేనా, 5% పర్ యానం వడ్డీ రేటుతో అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ = మనం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ మనకి దీని ప్రకారం అసలు ఏమవుతుందో చూద్దామండి. రైట్, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ = 10% ఇచ్చిండు. దాన్ని మనం ఏం రాసుకోవచ్చు 10/100గా రాసుకుందాం. ఇప్పుడు 0 0 గెట్ క్యాన్సిల్, 1/10 అయింది. ఓకేనా అండి, ఇప్పుడు ఇది ఏంటిది, ఇది అసలు, ఇది ఇంట్రెస్ట్. అప్పుడు అమౌంట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏమవుతుందండి, దట్ ఈజ్ అసలు ప్లస్ వడ్డీ 10 + 1 ఎంత వచ్చింది మనకి 11 వచ్చింది. ఓకేనా, సో అట్లా ఎన్ని సంవత్సరాలు, టైం ఎంత 2 ఇయర్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇది అసలు, ఇది అమౌంట్ ఎంత అండి, ఇది 10, ఇది 11 వచ్చింది మనకి. సో ఈ సెకండ్ ఇయర్ కూడా 10 ఉంటుంది, ఇది 11 ఉంటుంది. అప్పుడు అసలు ఎంత 10, 10లు ఎంత అండి 100. మనకి దీని ప్రకారం అసలు ఎంత వచ్చింది 100 వచ్చింది. ఓకేనా, సో అసలు 100గా వచ్చింది. ఇప్పుడు దీనిపైన మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేద్దామండి. రైట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు మనకి, దట్ ఈజ్ = 10% అని, అండ్ కాలము తెలుసు, దట్ ఈజ్ = 2 ఇయర్స్గా. అప్పుడు కాలం 2 సంవత్సరాలు అంటే ఫ్యాక్టర్స్ ఏముంటాయి 2, 1 ఉంటాయి. రైటా, సో సింపుల్ ఇంట్రెస్ట్ = 2 × రైట్ అండి 100లో 10% ఎంత అండి 10 + 1 × 10లో 10 మళ్ళీ వడ్డీ పైన వడ్డీ కాబట్టి 10లో 10% ఏమవుతుంది 1.
రైట్ అండి. అప్పుడు మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 10 రూండ్ల 20 ప్లస్ 1 21. సో ఈ యొక్క 21 పార్ట్స్కి ఇక్కడున్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిందండి మనకి లెక్కలో 525 ఇచ్చిండు. 521కి సమానం అయితే మనం ఎట్లా ఫండ్ అంతే అసలుపై 4 సంవత్సరాల కాలానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% పర్ యానంతో అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5% పర్ యానం అంట. మరి 4 ఇయర్స్కి ఏమవుతుందండి, 4 × 5 ఎంత, 4 × 5 = 20, 20% అవుతుంది. ఓకేనా. మరి అప్పుడు ఈ యొక్క 20%కి ఎంత అవుతుందండి, సో దట్ ఈస్ 20/21 × 525, రైట్ అండి. సో 21 25ల 525 వస్తుంది. ఓకే రైట్. సో 25 రూండ్ల ఎంత, 50, ఇక్కడ 0 ఎంత వచ్చిందండి మనకి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఈస్ 500 వచ్చింది. సో ఆన్సర్ ఈస్ 500, రైట్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19. కొంత డబ్బుపై 3 సంవత్సరాలకు 8% పర్ యానం రేటుతో అయిన ఎస్ఐ రూపాయలు 4000పై 2 సంవత్సరాలలో 10% పర్ యానం రేటుతో అయ్యే సిఐలో సగము ఎస్ఐతో పెట్టిన అసలు ఎంత. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలని ఇచ్చిండు, ఆయన ఎస్ఐతో పెట్టిన అసలు ఈజ్ ఈక్వల్స్ ఎంతో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకే రైట్. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ చూద్దాం ఏమి ఇచ్చిండో మనకి. కొంత డబ్బుపై 3 సంవత్సరాలకు 8% పర్ యానం రేటుతో, కొంత డబ్బు ఎంతో తెలియదు మనకది, కొంత డబ్బుపై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ ఇచ్చిండండి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇయర్స్ ఇచ్చిండు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు, 8% పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 8% పర్ యానంగా ఇచ్చిండు, రైటా. ఓకే. నెక్స్ట్ ఈ రేటుతో అయిన ఎస్ఐకి, ఈ రేటుతో అయితే ఎంతైతే ఎస్ఐ అవుతుందో ఈ ఎస్ఐకి నెక్స్ట్ ఏమి ఇచ్చిన మనకి 4000పై 2 సంవత్సరాల్లో 10% పర్ యానం రేటుతో అయ్యే సిఐతో సగము అంట. సో 4000పై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో టైమ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చిందో చూద్దామండి, దట్ ఈస్ 2 సంవత్సరాలు. 4000పై 2 సంవత్సరాల్లో 10% పర్ యానంతో అయ్యే సిఐలో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సగము అని చెప్పేసి మనకి ఇచ్చిండు. ఓకేనా రైట్ అండి. మరి ఇప్పుడు దీని త్రూ వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ మనం. ఓకేనండి. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 2 ఇయర్స్ కాబట్టి 2,1 తీసుకుంటాం మనం, ఇక్కడ 2,1గా తీసుకుంటాం, రైట్. ఓకే. సో 2 × 4000లో 10% ఎంత అండి, 400 ప్లస్ 1 ఇంటూ మళ్ళీ 400లో 10% ఎంత, 40, రైట్. ఓకే. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, 4 × 2 = 800 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 840 వచ్చింది, రైట్. సో మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చిందండి, ఎంత వచ్చింది, 840 రూపాయలు వచ్చింది. అయితే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇక్కడ వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటుండు, సగం అంటుండు. కాబట్టి సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది అప్పుడు, దీంట్లో సగము 840/2, రైట్. సో 2 1 2 4 2 2 0 ఎంత, 420 రూపీస్ వచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్, రైట్ అండి. సో ఇప్పుడు మనం ఈ ఎస్ఐతో వచ్చిన అసలు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, రైట్ అండి. ఇప్పుడు ఇక్కడ వడ్డీ ఎంత వచ్చింది మనకి, 420. ఇక్కడ 1 ఇయర్కి వడ్డీ వచ్చి 8% అయితే 3 ఇయర్స్కి ఏమవుతుంది, 8 × 3 ఈజ్ ఈక్వల్స్ టు 24, 24% అవుతుంది. మరి ఇప్పుడు ఆ వడ్డీ దేనికి సమానం అవుతుంది, ఈ 24 భాగాలు అక్కడ 420కి సమానం అయితే మనం అసలు ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఎంత, 100. సో మరి 100కి ఎంత అవుతుందండి, సో 100/24 × 420, రైట్. 6 4 24, 6 7 42, 0 4 1 4 4 25 100. మనకి ఏం మిగిలిందండి, ఇక్కడ రాద్దాం. ఏం మిగిలిందంటే 25 × 70 ఉంది. ఓకేనా. సో 7 5 35, నెక్స్ట్ 7 2 14 3 17 0 ఎంత వచ్చింది మనకి, 1750 రూపాయలు వచ్చిందండి. సో మనం దీంతో వచ్చిన ఎస్ఐలో ప్రిన్సిపల్ ఎంత, అసలు ఎంత అంటే 1750 రూపాయలు. సో మన ఆన్సర్ కూడా 1750 అవుతుంది, రైట్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్. కొంత అసలు 6 సంవత్సరాలకు ఎస్ఐతో వృద్ధి 60% అయ్యింది. రూపాయలు 12,000పై 3 సంవత్సరాలకు
అదే వడ్డీ రేటుతో అయ్యే కంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? రైట్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ కంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలండి. చక్రవడ్డీ ఈజ్ ఈక్వల్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి ఈ క్వశ్చన్లో. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు అంటే కొంత అసలుకు 6 సంవత్సరాలకు ఎస్ఐలో వృద్ధి 60% అంటండి. సో 6 ఇయర్స్కి ఎస్ఐలో వృద్ధి ఎంత అంటే 60% ఇచ్చిండు. అంటే 6 ఇయర్స్కి 60 అయితే మరి 1 ఇయర్కి ఏమవుతుందండి? 6 1 6 6 10 60 ఎంత వస్తుందండి 1 ఇయర్కి? సో 1 ఇయర్కి 10% పర్ యానంగా వచ్చింది మనకి. పర్ యానం ఎంత? 10% వచ్చింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రైటా? ఓకే, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది మనకి. నెక్స్ట్ ఏమి ఇచ్చింది మనకి? రూపాయలు 12,000పై. సో మనకి 12,000 రూపాయలు ఇచ్చిండు. 12,000 రూపాయలపై టైం ఈజ్ ఈక్వల్స్ 3 ఇయర్స్ ఇచ్చిండండి. 3 ఇయర్స్ టైం ఇచ్చిండు. నెక్స్ట్ టైం ఇచ్చిండు అదే వడ్డీ రేటుతో అయ్యే సిఐ ఎంత? అదే వడ్డీ రేటుతో అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? పర్ యానంకి వచ్చింది కాబట్టి 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్? ఓకే, ఇప్పుడు 3 ఇయర్స్కి మనం ఏం తీసుకుంటాం? 3 3 1గా తీసుకుంటాం. 3 3 1 తీసుకుంటాం అండి 3 ఇయర్స్ వచ్చినప్పుడు. ఓకే, రైట్. అప్పుడు కంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ ఏమవుతుంది? 3 ఇంటూ 12,000లో 10% ఎంత అండి? దట్ ఈస్ 1200 ప్లస్ మళ్ళీ 3 ఉంది కాబట్టి 3. ఈ 1200లో మళ్ళీ 10% ఎంత? 120 ప్లస్ మళ్ళీ 1 ఉంది ఇక్కడ, ఆ 1ని ఇక్కడ యాడ్ చేస్తాం. అప్పుడు 1 ఇంటూ మళ్ళీ ఈ 120లో 10% ఎంత? 12. రైట్? ఓకే, ఇప్పుడు 12 ముళ్ళ 36 3600 12 ముళ్ళ 36 ఇంటూ 360 ఇక్కడ. అండ్ ఇక్కడ ఎంత అండి? 12 1 12 అన్నిటిని యాడ్ చేద్దాం. 2 6 1 7 6 3 9 అండ్ 3 3,972 రూపాయలు వచ్చింది. సో మనకి కావాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్, మనం ఫైండ్ అవుట్ చేసింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఆన్సర్ ఇస్ 3,972 రూపాయలు అవుతుంది.